మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. మీరన్నట్టు మనం మధ్యలో మాట్లాడుతూ ఆపిన ఒక అది ఏంటంటే తుమ్మినా తగ్గిన యూరిన్ లీక్ అవడం అన్నది చాలా మందిలో డెలివరీ అయిన తర్వాత వింటున్నాం. కొంచెం ఎంగేజ్డ్ అంటే మరి ఏజ్డ్ వాళ్ళకి సంబంధించి అంటే మనం ఒకటి అనుకున్నాం. సో వీళ్ళలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అసలు ఎందుకు రీజన్ పర్టికులర్ గా వీళ్ళకైతే? ఓకే, సో స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది మీరు తుమ్మినా, దగ్గినా, నవ్వినా, కింద నుంచి లేసినా, లేదా ఏదైనా బరువు ఎత్తినా, చిన్న వంట రూమ్ లో కూడా ఇటు నుంచి ఇటు బ్యాగ్ షిఫ్ట్ చేసినా, ఒక కుక్కర్ ఎత్తినా కూడా ఆ లీక్ అనేది జరుగుతుంది. ఓకే, అది యూజువల్ గా డెలివరీ అప్పుడు జరిగే, అంటే నార్మల్ డెలివరీ అనే అనుకుంటాము, బట్ సెక్షన్ లో కూడా ఈ ప్రాబ్లం చూస్తున్నాం. సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఇక్కడ అని అంటే, మోస్ట్ ఆఫ్ ద టైం ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్. మీరు మీ బరువు కాకుండా మీ గర్భసంచి బరువు ఆల్మోస్ట్ ఒక ఈజీగా ఒక 4 to 5 kgs అయితే ఉంటుంది. సో ఆ బరువుని కంటిన్యూస్ గా మోస్తారు. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో చాలా మంది గమనించింది ఏంటంటే, వాళ్ళ పొజిషనింగ్, కూర్చునే విధానం కావచ్చు, పడుకునే విధానం కావచ్చు, దాని మీద ఏ రకమైన కాన్సన్ట్రేషన్ ఉండదు, ఇంక్లూడింగ్ నడిచే విధానం. దేవుడు ఆటోమేటిక్ గా మన వెన్నుపూసని కర్వేచర్ ని మార్చేస్తాడు ప్రెగ్నెన్సీలో. సో ఆ కర్వేచర్ మారడం వల్ల నువ్వు స్ట్రైట్ గా నిలబడినా, ఏదైనా వర్క్ చేసినా కూడా ప్రాపర్ పొజిషన్ మెయింటైన్ చేసుకుంటూ చేయాలి. అది ఎవ్వరు పట్టించుకోరు. ఆ టైంలో దే డూ నైట్ జాబ్స్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఏం మారదు. అండ్ మనం ఇంట్లో కూడా ఎక్కువ హెల్పర్సే ఉంటారు. అండ్ ఇంట్లో మన అమ్మ వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఎట్లుంటది అంటే, బేసిక్ ఎక్సర్సైజ్ కూడా మిస్ అయిపోతాయి. ఆ బేసిక్ ఎక్సర్సైజ్ మిస్ అవ్వడం వల్ల కోర్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. కోర్ స్ట్రెంత్ ఇస్ నథింగ్ బట్ యువర్ అబ్డమెన్, పొట్ట యొక్క స్ట్రెంత్. సో మీరు డెలివరీ అయిన వాళ్ళని చూస్తే కనుక ఇంత పొట్ట వచ్చేస్తుంది. డెలివరీ అయ్యాక కూడా డెలివరీ అయినట్టే ఉంటారు, ఆల్మోస్ట్ ఒక 1 year ప్రెగ్నెన్సీగా ఉన్నట్టే కనిపిస్తూ ఉంటారు. మనం మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యావా అనే క్వశ్చన్ కూడా చాలా మందికి ఇస్తాం. సో అలా కాదు. అది ఏమవుతుంది, ఒక 2 కండలు ఉంటాయి రెక్టస్ అని, అవి దూరం అయిపోతాయి. మీరు 6 pack abs 8 pack abs ఉన్నాయి కదా, ఆ యాబ్స్ ఆడవాళ్ళకు కూడా వస్తాయి చేస్తే. బట్ మనం చేయడానికి పైన ఫ్యాట్ లేయర్ ఒకటి ఉంటది. ఆడవాళ్ళకి కొంచెం ఎక్కువ ఫ్యాట్ ఉంటది కంపేర్డ్ టు మేల్స్. అండ్ ఇట్ ఇస్ గుడ్, ఉండాలి. మన హార్మోన్స్ నార్మల్ గా ఉండాలంటే ఫ్యాట్ ఉండాలి. ఇది సెపరేట్ అయిపోతుంది. ఇది సెపరేట్ అయిపోయినప్పుడు దాన్ని మళ్ళీ స్ట్రెంథెన్ చేసుకోవాలని ట్రై చెయ్యము. పోస్ట్ పార్టం అంటే డెలివరీ అయిన తర్వాత మన కాన్సన్ట్రేషన్ అంతా బిడ్డ మీద, బిడ్డ ఎంత ఎదిగాడు, వాళ్ళ వెయిట్ పుట్ ఉన్నాయో కానీ నువ్వు వెయిట్ తగ్గావా అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు. సో బ్రెస్ట్ ఫీడింగ్ లో వెయిట్ తగ్గుతారు, బట్ బ్రెస్ట్ ఫీడింగ్ లో మనకి అడిషనల్ ఫుడ్ మన ఇంట్లో వాళ్ళందరూ ఎక్కువ పెట్టేస్తారు. ఎంత రిక్వైర్డ్ క్వాంటిటీ అందుకంటే 500 calorie ఎక్కువ చాలు. 500 calorie అంటే మనం ఒక ఆలు భుజియా ప్యాకెట్ అనుకుంటాం, అది సరిపోతుంది. బట్ మనం అది తినం, ఆల్మోస్ట్ డబుల్ క్వాంటిటీ తింటారు ప్రెగ్నెన్సీ తర్వాత. సో దానివల్ల వెయిట్ పుట్ ఆన్ అయిపోయి నేను అస్సలు తగ్గట్లేదు అనుకుంటారు. దిస్ ఇస్ వన్ మేజర్ కాజ్. దగ్గితే తుమ్మితే లీక్ అవ్వడానికి ఒబెసిటీ, లావ్ అవ్వడం, వీక్నెస్ అనేది డెలివరీ అప్పుడు ఆ కింద ఉండే కొంచెం ఫైబ్రస్ టిష్యూ కొంచెం ఉంటుంది అనమాట, అది బ్రేక్ అవుతుంది. సో దానివల్ల కొంచెం కొద్దిగా లీక్ ఉంటుంది. బట్ మనం రెగ్యులర్ గా కీగిల్స్ చేయడం కానీ, స్ట్రెంథెన్ చేసుకోవడం పెల్విక్ ఫ్లోర్ ని కానీ చేస్తే అది ఆటోమేటిక్ గా నార్మలైజ్ అవుతుంది. ఇన్ కేస్ అవ్వని పక్షంలో అప్పుడు ప్రొసీజర్స్ ఉంటాయి, దానికి కూడా చేయడానికి సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి. అస్సలు చేయలేము అనుకున్న వాళ్ళకి మనం ఫిజియోథెరపీ ద్వారా వేరే మెషిన్స్ పెట్టి చేయడం కానీ, ఇప్పుడు లేజర్ మెషిన్స్ అవన్నీ వచ్చినాయి. సో లేజర్ థెరపీ ద్వారా కూడా దాన్ని టైటన్ చేయొచ్చు. బట్ అది బేసిక్ స్టేజ్ లో ఉన్నప్పుడు. సివియర్ వాళ్ళకి అలాంటివి పనిచేయవు. అండ్ ముసలోళ్ళకి కూడా ఉంటుందండి, ముసలోళ్ళకి ఉండదని కాదు, వాళ్ళకి కూడా దగ్గితే తుమ్మితే ఉండడం ఉంటుంది. బట్ అది ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ వచ్చింటది, అది తర్వాత తగ్గుండొచ్చు. ముసలితనం వచ్చేటప్పటికి వాళ్ళకి ఆ టిష్యూ అంతా లాక్స్ అయిపోవడం, ఇప్పుడు మనకి ఫేస్ మీద ఎలాగైతే రింకిల్స్ వస్తాయో సేమ్ వే అన్ని దగ్గరలో వస్తుంది, అన్ని దగ్గరలో టిష్యూ వీక్ అవుతుంది. ఆ వీక్నెస్ వల్ల మళ్ళీ లీక్ అనేది జరుగుతూ ఉంటది. సో దీనికైతే సొల్యూషన్ ఉంది, 100% ఉంది. బట్ ఏంటంటే అందరూ కొంచెం మొహమాట పడి, లేదంటే చెప్పడానికి ఇబ్బంది పడి, లేదంటే పెద్దగా పట్టించు, ఇది పెద్ద ఇష్యూ కాదులే, అంత డేంజర్ కాదులే అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారు. అంటే మనకి ఎప్పుడైనా హార్ట్ అటాక్ ఇష్యూ అండి, డెలివరీ అంటే మ్యాండేటరీ. ఈ 2 కాకుండా మనం ఏది చెప్పినా పేషెంట్ నేను ఇంటికి వెళ్ళి ఆలోచించి చెప్తాను మీకు అని అంటారు. ఇట్ ఈస్ ఎ వెరీ నార్మల్ సీ మన దానిలో. పాప్స్మియర్ అన్నాం అనుకోండి, ఈ డాక్టర్ డబ్బులు సంపాదించడానికి ఇప్పుడు పాప్స్మియర్ అని చెప్పారని అంటారు. వెరీ రీసెంట్లీ 2 days బ్యాక్ మహబూబ్ నగర్ లో ఒక సిచ్యువేషన్ జరిగింది, విచ్ ఇస్ ఒక డాక్టర్ ని జనాలంతా కలిసి కొట్టడం.
సో అది రీజన్ ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్ లో లాస్ట్ స్టేజ్ లో ఉన్న ఒక పర్సన్ ని తీసుకొచ్చి ట్రీట్ చేయడానికి ఆ డాక్టర్ యాక్సెప్ట్ చేసి తీసుకుంటే బోల్డ్ అని హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ కేసు వద్దు అని చెప్పి పంపించేయొచ్చుగా. రిస్కీ కేసు 100%. డాక్టర్స్ వాళ్ళ పరిధిలో నుంచి బయటకు వచ్చి దే టేక్ రిస్క్ తీసుకున్నప్పుడు పేషెంట్ ఎలాగో చనిపోతారని మీకు కూడా తెలుసు. 50% ఛాన్సే చెప్తారు. వీడియో కౌన్సిలింగ్ అన్నీ అయిన తర్వాత కూడా వాళ్ళు ఫైట్ బ్యాక్ చేశారు, డాక్టర్ని కొట్టారు. దానికోసం మహబూబ్ నగర్ లో డాక్టర్స్ అందరూ ఎలెక్టివ్ సర్వీసెస్ ఒక రోజు మానేశారు. ఇంత జరిగింది. దాని రీజన్ వెనకాల ఏంటి అని ఆలోచించారా? సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది? ఎవరి ఇర్రెస్పాన్సిబిలిటీ అది? మీరు ఒక్క పాప్స్మియర్ టెస్ట్ ఎప్పుడైనా గవర్నమెంట్ లో ఫ్రీగానే చేస్తారు, మీరు డబ్బులో అనుకునే పని అయితే. సో అలా ఫ్రీగా చేసినప్పుడు ఎందుకు చేయించుకోలేదు? ఖచ్చితంగా ఆమెకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఫస్ట్ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఏసిమ్టమాటిక్ అని, ఏం సిమ్టమ్స్ కనపడవు. అందుకే పాప్స్మియర్ చేయించుకోమంటాం. యాజ్ అ రెగ్యులర్ బేసిస్ సెక్షువల్ యాక్టివిటీ ఒక పర్సన్ స్టార్ట్ చేసిన తర్వాత, బీట్ 18 years కి కొంతమంది స్టార్ట్ చేస్తారు, ఆర్ ఈవెన్ ఎర్లీ. సెక్షువల్ ఎక్స్పోజర్ జరిగాక 3 years కి ఒకసారి పాప్స్మియర్ అనేది అవసరం. ఎందుకు అని అంటే హెచ్పివి అనేది ఎప్పుడైనా మనకి సోకచ్చు. ఓకే. సో ఆ పాప్స్మియర్ అనేది స్కాన్ లో తెలియదా మీకు ఏమైందో నా సర్వీస్ కంటే? 100% తెలియదు. మేము ఓన్లీ మీ కళ్ళు ఇలా చూస్తేనే కదా తెలుస్తుంది. సేమ్ థింగ్ సర్విక్స్ ని మేము చూస్తాం కళ్ళతోటి, ఒక స్పెక్యులం అనేది పెట్టి చూస్తాం. సో అది చూసాకనే ఈవెన్ బాగున్న సర్విక్స్ కి కూడా ఒక పాప్స్మియర్ తీస్తాం. తీసిన తర్వాత అది నార్మల్ వచ్చింది అని అంటే మీరు నెక్స్ట్ 3 years యు ఆర్ సేఫ్. ఓకే. 3 years తర్వాత మళ్ళీ ఇంకో టెస్ట్ చేయించుకోండి. ఓకే, కొంతమందికి పార్ట్నర్ చేంజ్ ఉండొచ్చు, విచ్ ఇస్ అ నార్మల్సీ దట్ వీఆర్ సీయింగ్. ఓకే, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, డైవర్స్ అయి ఉండొచ్చు, ఇంకొక మ్యారేజ్ అయి ఉండొచ్చు, ఎక్సెట్రా అనేటివి మన సోషల్ కన్స్ట్రెయిన్స్ లో సగం మంది యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు నేను చెప్పినా కూడా సగం మంది అన్ని బూతులు మాట్లాడుతుంది డాక్టర్ అనుకుంటారు, బట్ దట్ ఈస్ ఫ్యాక్ట్. ఓకే, వాళ్ళు మా దగ్గరికి వస్తారు, మీకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఇది. అండ్ దెర్ ఇస్ అ వ్యాక్సిన్ కూడా ప్రివెన్షన్ కోసం క్రియేట్ చేశారు. మీరు నెక్స్ట్ వచ్చే సర్వైకల్ క్యాన్సర్ కి దానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలిస్తే వ్యాక్సిన్ వేసుకుంటారు. అంతేగాని వ్యాక్సిన్ వల్ల నాకు సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, ఆ వ్యాక్సిన్ వల్ల పిల్లలు పుట్టరా, ఇన్ని ఉంటే అసలు ఎందుకు వ్యాక్సిన్ ని క్రియేట్ చేస్తారు? స్మాల్ పాక్స్ అనేది ఎప్పుడో వచ్చింది, దాన్ని ఆపడానికి 60 సంవత్సరాలు పట్టింది మనకి. ఇట్స్ ద సేమ్ థింగ్. క్యాన్సర్ అనే దాన్ని నివారించడానికి వచ్చిన ఒక్క వ్యాక్సిన్ ఇది. సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ కామన్ మన దగ్గర, సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇది. దాన్ని తగ్గించడం కోసం వీఆర్ ట్రైయింగ్. ఇప్పుడు ట్రై చేస్తే ఇంకో 100 ఏళ్ళకి తగ్గుతుంది. సో ఇప్పటి నుంచి అందరూ చేతులు కలిపి చేస్తేనే నిజంగా అందరూ ఇట్ విల్ హ్యాపెన్. కలిసి చేస్తే ఎగ్జాక్ట్లీ మనం దీని మీద జయించగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే గతంలో కూడా క్యాన్సర్ అంటే రేర్ పేషెంట్స్ కనిపించేవారు. ఇప్పుడు క్యాన్సర్ అంటే ప్రతి ఇంటికి ఒకళ్ళు ఉంటున్నారు. అది క్యాన్సర్స్ లో వేరియేషన్ అయి ఉండొచ్చు, బట్ ఏజ్ అయ్యే కొద్ది కూడా ఒక పేషెంట్ అయితే ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఒక పేషెంట్, క్యాన్సర్ పేషెంట్. అండ్ మీరు ఎందుకు వస్తున్న క్యాన్సర్స్ అనే దానికి కూడా రీజన్ తెలియదండి. హాఫ్ ఆఫ్ ద థింగ్స్ వీ డు నాట్ నో. మీకు మనకి గ్లోబల్ వార్మింగ్ వల్లనే చేంజెస్ ఉన్నాయని అంటే మనం తినే ఫుడ్ లో ఎంత చేంజ్ ఉంది. సి ఎవ్రీథింగ్ దట్ వీఆర్ ఈటింగ్ అడల్ట్రేషన్ లేకుండా ఉందా? దాన్ని ఏమైనా ఆపగలుగుతున్నామా? మనం పీల్చే గాలి ఎయిర్ ప్యూరిఫైయర్ ఇంట్లో పెట్టుకొని గడుపుతున్నాం. ఢిల్లీకి మీరు వెళ్తే అసలు ఫాగా అది చెత్తనా కూడా అర్థం కాదు మనం నడిచే దారిలో. హైదరాబాద్ కూడా అలాగే అయిపోతుందేమో, ద లెవెల్ ఆఫ్ ట్రాఫిక్ దట్ వీఆర్ సీయింగ్ బాగా. అండ్ అద్దాలు దించుకొని ట్రావెల్ చేసే వాళ్ళు, బైక్స్ మీద ట్రావెల్ చేసే వాళ్ళకి పిల్లల్ని చేతిలో పట్టుకొని ఉంటారు. అదంతా లెడ్ పొల్యూషనే. ఆ బిడ్డకి మనం చిన్నప్పటి నుంచి ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఆటోలో వెళ్తాం కన్వీనియన్స్ కోసం. సో ఆల్ ఆఫ్ దట్ ఇస్ ఎక్స్పోజర్. వెన్ యూర్ నాట్ ఏబుల్ టు టెల్, నువ్వు పీల్చే గాలి మీదే నమ్మకం లేనప్పుడు ఏదో ఒకటి ఆల్రెడీ ట్రయల్స్ అయినా ఒక ఇంజెక్షన్ వచ్చినప్పుడు తీసుకొని సేఫ్ గా ఉండొచ్చేమో అని ఒక చిన్న థాట్ ఉన్నా కానీ, ఐ ఫీల్ నా పర్సనల్ గా సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించడం కంటే వాట్ బెస్ట్ వీ కెన్ డూ అనేది కూడా ఆలోచించాలి. సో దేర్ సో మెనీ పీపుల్ వ్యాక్సిన్స్ కి అగేన్స్ట్ గా కూడా చాలా మంది ఉంటారు. లెట్ ఇట్ బి. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ మెంటాలిటీ. నీకు వద్దనుకుంటే వెయ్యకండి, బట్ ఆ చైల్డ్ కి మీరు అట్లీస్ట్ ఆప్షన్ ఇవ్వండి. వన్స్ దేర్ 18, నాన్న మీకు ఇంత చిన్నప్పటి నుంచి మేము వేయించలేదు, 9 years నుంచి 18 కి మీకు ఒక డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు గో అహెడ్ అని. లేదనంటే దే కెన్ స్టాప్. సంథింగ్ లైక్ దట్. ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ అ సింగిల్ పార్ట్నర్ ఎడ్యుకేటింగ్ ద చైల్డ్. ఇవన్నీ మీద డిపెండ్ అవ్వదండి. రీసెంట్లీ ఐ వాజ్ రీడింగ్ సమ్ కమెంట్స్. సో దే వర్ లైక్, సింగిల్ పార్ట్నర్ ఉన్నట్టు మీరు కౌన్సిల్ చేయండి కిడ్నీ, చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ బాగా పెట్టండి. ఆల్ ఆఫ్ దట్ ఈస్ వెరీ గుడ్. మీరు చెప్పింది కరెక్టే. సింగిల్ పార్ట్నరా మల్టిపుల్ పార్ట్నరా అనే దాని బేసిస్ మీద 100% ఉండదు. ఓకే, హెచ్పివి అనేది ఎలా అయినా రావచ్చు.
సో చిన్న వాట్ పులిపిరి ఒక దగ్గర వచ్చినా కూడా అది హెచ్పివి క్యారియింగ్ ఉంటుంది. సో ఆల్ ఆఫ్ దాట్ ఈస్ మిత్ ని బ్రేక్ చేయండి. సైన్స్ ని ఫాలో చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ మిత్ ని రియాలిటీ అనుకోవడం కరెక్ట్ కాదు. సూపర్స్టిషియస్ గా ఉండకండి. ఓకే.